ప్రతిచోట సాక్షి టీవీ ప్రేక్షకులకు దేవుని నామమున వందనములు. వనస్థలిపురం బ్యాప్టిస్ట్ సంఘం యొక్క సీనియర్ కాపరి రెవరెండ్ డాక్టర్ జి మోజెస్ గారు ఇప్పుడు వాక్యమును అందించెదరు. మరి ప్రార్థనాపూర్వకంగా మీరు విని దేవుని దీవెనలు పొందగలరు అని కోరుచున్నాను. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలకు ఈ యొక్క స్క్రాలింగ్లో వస్తున్నటువంటి ఫోన్కి కాల్ చేయగలరు. ప్రియమైన దేవుని బిడలారా, నేటి దినములందు క్రైస్తవ సంఘం యొక్క బాధ్యత, ప్రస్తుత దినాలలో క్రైస్తవ సంఘం యొక్క బాధ్యత అనే అంశాన్ని మీతో సిద్ధపడి చెప్పవలనని పరిశుద్ధాత్మ వలన నేను ప్రేరేపించబడినాను. ప్రస్తుతమున్న ఈ పరిస్థితులలో దేవుని సంఘం యొక్క బాధ్యత ఏమిటి? సంఘము అంటే జీవించేది, ఇన్స్టిట్యూట్ కాదు. ఇది సంఘము జీవించేది. ఇన్స్టిట్యూట్కి జీవము లేదు, సంఘానికి జీవం ఉన్నది. సంఘము అంటే ఆయన యొక్క శరీరము, దేవుని యొక్క శరీరము. కాబట్టి శరీరం ఎదుగుతూ ఉండాలి, అన్ని పాళ్ళలో ఎదగాలి, అన్ని విధాలుగా సమముగా ఎదగాలి. ఎదిగినప్పుడే ఆ మనుషుడు సంపూర్తి అయిన మనుషుడుగా జీవిస్తాడు. కొంతమందికి ప్రోటీన్స్, విటమిన్స్ లోపించి కొన్ని రీతులుగా ఎదుగుతుంటారు. ఆ ఎదుగుదల అంతవరకే ఉంటుంది. దేవుని సంఘం అంటే క్రీస్తు యొక్క శరీరము. క్రీస్తు శరీరం అంటే మనమే. ఎవరనగా క్రీస్తు నామంలో రక్షించబడి త్రియేక నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడిన అంగాలుగా ఉన్న మనమే. మన అంగాలన్నీ ఏళ్ళు, చేతులు, కాళ్ళు, ఏళ్ళు, పొట్ట, తల, కళ్ళు, ఈ అవయవాలన్నీ కూడా ఎలా మనకు నిర్మాణాలు ఉన్నాయో అలాగే సంఘము దేవుని యొక్క శరీరము. ఈ శరీరానికి ముళ్ళు గుచ్చుకుందంటే అందరికీ కష్టమైపోవాలి. అది క్రైస్తవ ధర్మం. కాబట్టి ప్రస్తుతమున్న ఈ పరిస్థితుల్లో మన సంఘము, యేసుక్రీస్తు సంఘము, సిలువ రక్తములో, వేడి రక్తములో పుట్టిన ఈ సంఘము యొక్క బాధ్యత ఏమిటి? చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి. సంఘానికి దేవుడిచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళి చదవబడిన వాక్యంలో సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఎప్పుడు ఈ మాట చెప్పింది? యేసు ప్రభు బ్రతికి ఉండినప్పుడా, సమాధి చేయబడినప్పుడా, తిరిగి లేచినప్పుడా, ఆరోహణమయ్యేటప్పుడా? మనకు అర్థం కాదు. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత తన బిడ్డలకు చెప్పేటువంటి మాటలు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించాలి, దేవుని నమ్మిన వారందరికీ బాప్తిసం ఇవ్వమని లేఖనాలు తెలియచేస్తున్నవి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ లోకానికి అవసరమైనది సువార్త, ఈ ప్రపంచానికి అవసరమైనది దేవుని వాక్యము. పాపములో నశించి కృషించిపోతున్న బిడ్డలకు ఈ సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానాలు సువార్త. సువార్త అంటే అది. సువార్త ఎవరైనా ప్రకటించవచ్చు. యేసు ప్రభు నా పాపాల కోసం, నా కోసం మరణించాడు, సమాధి చేశాడు, చేయబడ్డాడు, తిరిగి లేచాడు, మరలా వస్తాడని విశ్వాసము, అది సువార్త. కానీ వాక్యము తేడా ఉంది. వాక్యం ఎవరికనగా దేవుడు ఆ సంఘంలో చేర్చబడిన విశ్వాసులందరికీ వాక్యం చెప్పాలి. మొన్న ఒక ఆయన అక్కడికి వచ్చి, నేను సువార్త చెప్తున్నా హిందూగాని రమ్మన్నాడు. నన్ను సువార్త చెబుతానంటే నాకు అయినో గాస్పల్ సార్ అన్నా. గాస్పల్ సువార్త అంటే ఏంది? యేసుక్రీస్తు శిలువ మరణ పునరుద్ధానం సువార్త. అది నాకు తెలుసు సార్, మాకు కూడా చాలా గాస్పల్ సెంటర్స్ ఉన్నాయన్న. ఓ అట్టనా అంటే సహజంగా వేరే దేశస్తుల యొక్క దృక్పథంలో వీళ్ళకెవరికి సువార్త తెలియదని, సువార్త అంటే ఏమిటో అర్థం కాదు. వాక్యం అంటే వేరు, సువార్త అంటే వేరు. సువార్తలో రక్షించబడి బాప్తిసం తీసుకున్న విశ్వాసులకి సంఘంలో చేర్చబడితే వారికి తగిన వాక్యాన్ని అందించి బలపరచడం వాక్యము.
దానిని ఒకవేళ మనం గమనించినట్లయితే ప్రీచింగ్ అన్నారు. ప్రీచింగ్ లోకానికి అవసరమైనది ప్రసంగము, ప్రేమ ప్రసంగము. ప్రేమ లేని ప్రసంగము వ్యర్థమైనది. అందుకొరకు దీన్ని గ్రీకులో కెరూసిన్ అంటాడు ప్రసంగాన్ని, ప్రీచింగ్ని. కెరూసిన్ అంటే ప్రజలందరికీ తెలిపేటువంటి మాట. అది బూరతో, ఇనుప బూరతో వారిని తెలియజేసేటువంటి ప్రీచింగ్. అందరికీ ఇక్కడ కూర్చున్న వారికి, లాస్ట్ వారికి వినపడేటువంటిది, అది ప్రీచింగ్ అని అంటాడు. టీచింగ్ వేరు. టీచింగ్ కొద్దిమందికే, కొందరికే. ప్రీచింగ్ అంటే అందరికీ. యేసు ప్రభు ప్రీచ్ చేశాడు, టీచ్ చేశాడు, హీల్ చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. టీచింగ్ అంటే ఇన్స్ట్రక్షన్స్. పిల్లలకి మనం ఇన్స్ట్రక్ట్ చేస్తాం. ప్రీచింగ్కి టీచింగ్కి చాలా వ్యత్యాసం ఉన్నదని మీకు నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. ప్రసంగం మనందరికని చెప్పాను ముందుగానే. ఉపదేశం కొందరికే. సునగోగుల్లో కొందరు కూర్చొని ఉపదేశించేవారు. ప్రీచింగ్ అనేది ప్రజలందరికీ ఈ దరి నుంచి ఆ దరికి వినపడటం, దేవునిని స్తుతించటం. దానినే గ్రీకులో కెరోసిన్ అనే మాట వాడారు. మార్కు సువార్త 9:35లో యేసు ప్రభు చేసిన ఈ 3 సేవలు ముందుగా చెప్పాను కదా. 9:35 యేసు ప్రభు ప్రీచ్ చేశాడు, టీచ్ చేశాడు, హీల్ చేశాడు. అదనమాట ప్రీచింగ్ మినిస్ట్రీ, హీలింగ్ మినిస్ట్రీ, ఇవన్నీ కూడా టీచింగ్ మినిస్ట్రీస్, బైబిల్ స్టడీ మినిస్ట్రీస్. మీరు చూడండి, మత్తయి సువార్త 9:35లో ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి. దయచేసి ఒకవేళ మీరు చదివితే మీకు అది బాగా ఎవిడెన్స్గా ఉంటుందని మేము అనుకుంటున్నాను. అమ్మ చదువు, అదేనా కరెక్టేనా? కూర్చుండి 12 మందిని పిలిచి 9వ అధ్యాయము 35వ వచనం దయచేసి చూడండి. రాజ్య సువార్త బోధించుచు ప్రకటించుచు సంచారము చేసెను. సో జీసస్ డిడ్ 3 మినిస్ట్రీస్. 3 మిషనరీ పరిచర్యలు చేశాడు. ప్రీచ్ చేశాడు, టీచ్ చేశాడు, అలాగే హీల్ చేశాడు. ఆయన మినిస్ట్రీకి అంత పటుత్వం ఉన్నది. ఏదైతే ప్రీచ్ చేశాడో అది జీవితంలో ఆయనకి చెప్పింది చేశాడు, చేసిందే చెప్తున్నాడు. ఏ ప్రజలు బాధలలో ఇక్కట్లో ఉన్నారో ఆ ప్రజలకు ఆయన చేదోడు వాదోడుగా ఉన్నాడు. ఆయన టీచ్ చేశాడు, ఇన్స్ట్రక్ట్ చేశాడు, ఇట్లా కాదు ఇట్లా ఉండాలి అని. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అంత గొప్ప సేవ చేసినటువంటి వాడని మీకు మరలా మీకు మనవి చేస్తున్నాను. సహజంగా టీచింగ్ స్కూల్స్లో జరుగుతుంటుంది కదా. మనందరం స్కూల్స్ వెళితే అక్కడ టీచర్స్ టీచ్ చేస్తారు. చర్చిలో చెప్పేది ప్రీచింగ్ అని మరలా ఒకసారి మీకు నేను తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం నమ్మాం, యేసు ప్రభువుని నమ్మిన జీవితాలు దేవుని వాక్యము చేత ఆధ్యాత్మికంగా బలపడాలి. ఆ బలపడటానికి ఈ వాక్యాన్ని మనం అనుభవించాలి. ఈ వాక్యములో మనం ఆనందించాలి. ఈ వాక్యములో మనం బ్రతకాలి. అందుకే ఇది సంఘ బాధ్యత. అందుకే ఈ సంఘము లోకంలోకి వెళ్ళి తెలియని సువార్త బిడలకి, పాపములు నశించే వారికి ఈ సువార్తను ప్రకటించాలి. స్ప్రెడ్ ద గాస్పల్. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారికి అనగా రక్షించబడిన వారికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం పేరట బాప్తిసం ఇవ్వడే. నమ్మని వారికి వారి శిక్ష వారికి ఉన్నదని తెలియచేస్తాడు. చివరిలో అంటాడు, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు. అది అన్నమాట. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏ తోడు లేని మనకు దేవుని తోడు మనకు ఉన్నది. దేవుడు మనతో ఉన్నాడు. అందుకొరకు దేవునికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. సదాకాలం ఉంటాడన్నాడు. గతంలో ఉన్నాడు, ఇప్పుడున్నాడు, రాబో భవిష్యత్తులో కూడా దేవుడు ఉంటాడు.
కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా, లోకానికి సత్య సువార్త ప్రకటించే ముందు సంఘమంతా కూడా ఈ శ్రేష్టకరమైన సత్యాన్ని గ్రహించాలి. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. సంఘము అంతర్గత ఆధ్యాత్మిక పరిస్థితులు ఎలా ఉన్నవి, ఈ సంఘం యొక్క అంతర్గత ఆధ్యాత్మిక పరిస్థితులు ఎలా ఉన్నవి, అది మనం ఆలోచన చేయాలి. సంఘం అంటే జీవించేది, ఎదిగేది. సంఘంలో అంతర్గత అంటే ఏంటి? ఆధ్యాత్మిక విలువలు ఎలా ఉన్నాయి, ఆర్థిక విలువలు ఎలా ఉన్నవి, ఆ ఆలోచన విధానం ఎలా ఉన్నది, ప్రేమలో ఎలా ఉన్న కొరత ఉన్నదా, అంతర్గత విధానాలు. దేవుడు నన్ను పిలిచాడు ఆయన సేవకి. పిలిచిన నాటి నుండి ఆయన సేవలోనే ఉన్నా నేను. ఈ రోజు కూడా యవన ప్రాయములో దేవుడు నన్ను పిలిచాడు. పిలిచిన దేవుడు ఇప్పటి వరకు ఆయన సాక్షిగా ప్రతి చోట ఉంచాడు. సంఘాన్ని అప్పజెప్పాడు. సంఘంలో ఉన్న అంతర్గత విషయాలు, ఆధ్యాత్మిక విలువలు ఎలా ఉన్నాయో దేవుడు తెలియచేస్తున్నాడు. దేవుడు నాకు ఆధ్యాత్మిక స్థితిగతుల్లో అంతర్గతంగా దేవుడు నాకు ఇచ్చిన విజన్లో, దర్శనంలో మీరందరూ కలిగారు. ఇంత మందిరం కలిగింది, ఇంత స్థలం కలిగింది, దరిదాపుగా 5-6 గ్రామీణ సంఘాలు కలిగినాయి. ఇది సంఘానికి ఇవ్వబడినటువంటి గొప్ప భాగ్యము, బాధ్యత. నేటి సంఘానికి ఉన్న బాధ్యత, ప్రతి వ్యక్తికి ఉండాల్సిన బాధ్యత. సంఘానికి మొదటి నుంచి దేవుని వాక్యాన్ని నేర్పాను, ఇవ్వటం నేర్పాను, ఎంత గౌరవ మర్యాదలతో ఉండాలనేది నేర్పాను. ఇది ఆధ్యాత్మిక అంతర్గత జీవితంలో ప్రాముఖ్యమైన విషయం. అందుకొరకే పెద్దల ప్రమాణం చేసినప్పుడు మీకు తెలియజేశాను. ఈ సంఘం యొక్క గౌరవాన్ని, కాపురుల యొక్క గౌరవాన్ని ఇతర చోట్ల అగౌరవపరచనని ప్రమాణం చేశాను. ఈ సంఘం యొక్క గౌరవం ఇతరుల మధ్య అగౌరవపరచకూడదు. ఈ సంఘ కాపరులు, పెద్దలు, విశ్వాసుల యొక్క గౌరవాన్ని ఇతరుల మధ్య నువ్వు పెంపారజేయాలి, కానీ అగౌరవపరచకూడదు. సంఘానికి ఇచ్చిన అంతర్గత ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ. మనం లోకోక్తి కూడా చెప్తాం కదా, ఇల్లు గుట్టు రోగం రట్టు. మన ఇంటిది మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం, సంఘాన్ని మాత్రం బట్టబయలు చేస్తే అంతకంటే శ్రేష్టమైనది ఇది. అందుకొరకే కన్నీటితో రక్తాన్ని కన్నీటిగా మార్చి ఈ మందిరాన్ని, ప్రజలను సంపాదించడం జరిగింది. ఇదేమి ఊరక అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా జరగలే. ప్రతి బిడ్డ కూడా కన్నీరు కార్చారు, చెమటని రక్త బిందువులుగా చేశారు. ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఈ మందిరం, సంఘం కట్టబడింది. సంఘం అంటే వేరు, మందిరం అంటే వేరు. టెంపుల్ ఈజ్ డిఫరెంట్, చర్చ్ ఈజ్ డిఫరెంట్. చర్చ్ అంటే శరీరము, టెంపుల్ అంటే ఇదిగో ఈ మందిరం. ఈ మందిరం పడిపోవచ్చు, చర్చ్ మాత్రం ఎప్పటికీ నిలుస్తుంది, సజీవంగా ఉంటుంది. యేసుక్రీస్తు ఏర్పాటు చేసినప్పటి నుంచి 2016 సంవత్సరాల నుంచి ఇప్పటికీ కూడా ఈ సంఘం సజీవంగా ఉంది. కానీ సంఘం నా వలనే జరిగిద్ది అనేది చాలా పొరపాటు. ఇది చాలా పొరపాటు. ఏ ఒక్కని వలన సంఘం జరగటానికి వీల్లేదు. సంఘం సమిష్టిగా జరిగేటువంటిది, ఇది సమిష్టిగా జరిగేటువంటిది. అందుకే ఈ సంఘానికి పెద్దలు, కాపరులు, మరి పరిచారకులు, చిన్నలు, పెద్దలు, స్త్రీలు, యవనులు వీరందరూ కూడా ఉన్నారు. ఏ సంఘం అయితే అన్నిటిలో సమానమైన దృక్పథంలో ఎదుగుతుందో ఆ సంఘం యేసుక్రీస్తు వచ్చేంత వరకు అది ఎదుగుతుంది, నిలబడుతుంది, సాక్షిగా జీవిస్తుంది. ఈ సంఘాన్ని ఎవరైనా పాడు చేయాలని తలిస్తే వారే పాడవుతారు, కానీ సంఘం ఎన్నటికీ పాడు కాదు. ఆ కర్స్ అనేది వారి మీదకే వస్తుంది. ఆ శాపం అనేది ఎవరైతే సంఘాన్ని పాడు చేయవాలని తలుస్తూ ఉంటారో వారి మీదకి శాపం వస్తుంది. ఇది మాత్రం సత్యం. నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమిస్తా, నన్ను ప్రేమించేవారిని నేను ప్రేమించను. నన్ను ఘనపరిచేవారిని నేను ఘనపరుస్తా, నన్ను ఘనపరచని వారిని నేను ఘనపరచను. సో ఎవరైతే దేవుని ప్రేమిస్తారో దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. ఆయన సంఘాన్ని మనం ప్రేమించాలి. ఆయన సంఘంలో ఉన్న సభ్యులుగా దేవునిని మనం స్తుతించాలి. కనుక చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. సంఘము సాక్ష్యంగా లేకపోతే
ఎవరైనా నీ మాట వింటారా? సంఘం మాట వింటారా? సంఘం మంచిగా లేకపోతే పొదుగోకులు, పోలీస్ స్టేషన్లు, కొట్లాట్లు, జగడాలు, నువ్వట్టా నేనెట్టా మీరట్టా అనుకుంటే కుటుంబంలో అందరూ కూడా మూడు పిల్లలు పిల్లలు ఎవరు కట్టంటే కుటుంబం ఏముంటుంది? బజారు పాలైపోతుంది. సంఘం కూడా అంతకంటే శ్రేష్టమైనది. అందుకొరకే ఇల్లు గుట్టు రోగం రట్టు. ఎవరైతే ఈ సంఘం కొరకు ప్రయాసపడతారో వారిని దేవుడు పిల్లల తరం 1000 తరాల వరకు దేవుడు దీవిస్తానన్నాడు. అది వాస్తవం, అది సత్యం. కన్నీటితో కట్టిన ఈ సంఘం యేసు వస్తారని చెప్పాడు గనక ఆయన వచ్చేంత వరకు ఆధ్యాత్మిక పురోగభివృద్ధిలో అంతర్గతంగా బహిరంగంగా ఇది ఎదగాల్సినది. ఈ ఎదుగుదలను ఆపు చేయటానికి ఎవరికి హక్కు లేదు. కనుక దేవుని బిడలారా, మీరు ఈ లోకానికి సత్య సువార్త ప్రకటించే ముందు ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఈ సత్య సువార్తను సంఘం ప్రకటించాలి. ఎవరో కాదు, పాస్టర్ గారు వెళ్ళి సువార్తకులు వెళ్ళిపోతారు కాదు. సంఘానికి ఇవ్వబడిన బాధ్యత ఇది. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఆయన ఆరోహణమైన తర్వాత, ఆరోహణం అయ్యేటప్పుడు అంటే పునరుద్ధరణైన తర్వాత ఈ మాటలు చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఆ పని నువ్వు చేయాలి. యేసయ్య చేసిన పని మనం చేయాలని ఆయన చెప్పిన మాటలు చాలా శ్రేష్టకరమైనటువంటివి. కాబట్టి సంఘమా, నీ సాక్ష్యం ఎలా ఉన్నది? సరిగా లేకుంటే నువ్వు ప్రకటించే సువార్త ఎవరు? నువ్వు చెప్పే మాట ఎవరు? లేకపోతే నీ ప్రవర్తన చూసి ఎవరు మారరు. సువార్త ప్రకటించడం కంటే నీ యొక్క బ్రతుకుని మార్చుకో. ప్రకటించక ముందు మన జీవితాన్ని మార్చుకోకుండా సువార్త ప్రకటిస్తే అది రక్తి కట్టదు. మన పాప బ్రతుకులను ఒప్పుకోకుండా నేను పోయి సువార్త ప్రకటిస్తా ఓహో అని అంటే శూన్యం. అది దాంట్లో బలం ఉండదు. కనుక నీవు ముందు పగులు, ఇతరులను తర్వాత పగలగొచ్చు. డైనమిట్ని మీరు చూశారు కదా. డైనమిట్ మీ అందరికి తెలుసు కదా. నేను పల్లెటూరులో పుట్టాను కనుక మా ఊరిలో ఒక కొండ ఉంది, సట్టు ఉంది. సట్టు బాల కొట్టాలంటే కొట్టేవాళ్ళు బాగా 2-3 అడుగులు పొడవున్న మంచి రాడ్ ఒకటి తీసుకుంటారు, పలకలు ఉన్న రాడ్. అది తీసుకొని హోలేస్తారు. 3 అడుగుల దాకా హోలేస్తారు ఆ కొండకి, ఆ సట్టుకి. హోలేసిన తర్వాత ఇంత తూట, తాయిత్తంట తూట ఒక మైనం దానిలో పెట్టి దాన్ని ఫుల్గా ఇచ్చేసి దానికి ఒత్తిని పెట్టి బయటకు వదులుతారు అంత దూరం. తర్వాత దాన్ని విసుగుతో బాగా గట్టిగా ఏం సలు లేకుండా, లూజు లేకుండా గుచ్చేస్తారు. దగ్గరలో ఎవరు లేకుండా ప్రకటించి దానికి నిప్పు పెడతారు. ఆ ఒత్తి కాలుకుంటూ ఎక్కడైతే డైనమిట్ ఉందో అక్కడ పోయి టచ్ అవ్వరికి డైనమిట్ పగులుతుంది. ముందు డైనమిట్ పగలటం వలన కొండ కూడా పగిలిపోతుంది. సువార్తను ప్రకటించాలంటే ముందు నువ్వు పగలాలి. నీలో సువార్త ఉండాలి, నీ బ్రతుకు మారాలి, నీ సాక్ష్యం బాగుండాలి. నీ జీవితం సరిగా లేకుండా నువ్వు ప్రకటించిన ఉపయోగమో లేదు. నువ్వు పగలాలి ముందు. డైనమిట్ కొండ ఎంతది, డైనమిట్ ఇంతది. యేసు ప్రభు ఆయన పునరుద్ధానుడైన తర్వాత చెప్పిన గొప్ప, ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు జరిగిన సంఘటనలు ఇవన్నీ. సంఘానికి నో డౌట్ ఈ బాధ్యత ఉంది. దేవుని సంఘానికి ఈ బాధ్యత. నశించిపోతున్నారు చాలామంది. త్రాగుడులో, జూజములో, వ్యభిచారములో, హంతకులో, దొంగతనాల్లో నశించిపోతున్న ఈ ప్రజలకి ఈ సంఘం అందించవలసినటువంటి ప్రాముఖ్యమైన వర్తమానం ఏంటి? నీ బాధ్యత ఏంటి? సంఘం యొక్క బాధ్యత సర్వలోకంలోకి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ప్రతి ఒక్కరికి సువార్తను ప్రకటించాలి. ప్రకటిస్తే ఎవరండి? వాళ్ళు కొడుతున్నారు, వీళ్ళు తిడుతున్నారు. ఎవడు పడితే వాడు తిడుతున్నారు సార్. పోతే ప్రకటిస్తే జరుగుతాయి. ఇవన్నీ జరగవని చెప్పలేదు. అందుకొరకే శ్రమలు అందితే, బాధలు అందితే మీరు ధన్యజీవులు అన్నాడు. శ్రమ లేకుండా ఫలితం ఎక్కడ రాదు, వస్తుంది. అవన్నీ కూడా మనకు తెలుసు. ఈ సంఘ సేవలో లోపల ఎన్ని బాధలు, బయట ఎన్ని బాధలు. సంఘ కాపరికి బ్యాలెన్స్ చేయటానికి ఎన్ని బాధలో, లోపల ఎన్ని బాధలు, అవుట్ సైడ్ ఎన్ని బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. అయినప్పటికీ ఆయన పిలిచిన పిలుపు సరి అయినది కనుక సేవ చేయటానికి దేవుడు నాకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు మీ ముందు. అందును బట్టి దేవునికి స్తోత్రం. సంఘం ఎప్పుడు కూడా
ముందు ఇతరులకి సువార్త ప్రకటించే ముందు సంఘమనగా మనం, నేను, నీవు, మనం ఎలా ఉన్నామో, మన బ్రతుకు, మన సాక్ష్యం ఎట్టుందో, అసలు మన జీవితాలు మారినాయా, మన మాట, మన బిహేవియర్, మన చూపు, మన తలంపు, మాట్లాడి అవన్నీ మారినాయా, అదనమాట పగిలిపోవటం అంటే. తోట పగలకుండా కొండ పగలదు. నువ్వు ఎంత సువార్త ప్రకటించినా ఒక వ్యక్తి కూడా పాపి రక్షించబడ్డు. ఇంపాసిబుల్. పాసిబుల్ ఏంటంటే ముందు నీలో ఈ సువార్త అందించబడిందా, నీ పాపాలను నువ్వు బహిరంగంగా ఒప్పుకున్నావా, నువ్వు రక్షించబడిన అనుభవం ఉందా, పరిశుద్ధాత్మ దేవుని శక్తిని నువ్వు అనుభవించావా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవి లేకుండా నేను అట్ట చేసినా, నేను ఇట్ట చేశానంటే చాలా కష్టం. నేను చేశాను, ప్రభువు నాకు ఆ భాగ్యం కలుగు చేశాడు. నేను చాలాసార్లు చెబుతూ ఉంటాను, నేను ఈ ప్రాంతంలో సాక్షిని, కాలినడకన వెళ్ళా, చెప్పులు కూడా అరిగిపోయినాయి, సైకిల్ కూడా లేదు, వెళ్ళి సువార్తను అంటే అది నీ బాధ్యత కదా సార్, మేము ఉద్యోగాలు చేసుకుంటాం, మేమేడ చెబుతాం సార్ అంటే అది సంఘానికి ఉద్యోగానికి చాలా తేడా ఉంది. సంఘం అంటే ఆయన శరీరం అని నమ్మితే వాళ్ళు సమయాన్ని హెచ్చించి ఖచ్చితంగా సేవకునితో కలిసి సేవకు పోవాలి, లేకపోయినా ఏర్పాటు చేయని పెద్దలతో కలిసి సేవకు పోవాలి. సంఘానికి ఇవ్వబడిన గొప్ప బాధ్యత అది, రెస్పాన్సిబిలిటీస్. కొందరు భయపడుతున్న కారణం ఏంది? పెద్దలకు ఉంటారు, ప్రార్థన చేయమంటే రారు, ఇక్కడ ప్రార్థన రాదంటారు, బైబిల్ చదవమంటే బైబిల్ చదవరు, సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం చెప్పండి, కానీ పెద్దలు కావాలి. ఈజ్ ఇట్ కరెక్ట్ సార్? యేసయ్య దీన్ని ఒప్పుకుంటాడా? బైబిల్ చదవమంటే నేను చదవలేనంటారు, ప్రార్థన చేయమంటే చేయలేనంటారు, సేవ చేయకపోయి సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం రాదంటారు. అందుకొరకు ఇతరులకు నువ్వు మాదిరికరంగా నువ్వు నిలబడే వ్యక్తి కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ చేంజ్ యువర్ హార్ట్, యువర్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. అది లేకుండా దేవుని సన్నిధిలో బ్రతకటం అసాధ్యం. ఇది దేవుని సన్నిధే కానీ ఇది ఒక ఇన్స్టిట్యూట్ మాత్రం కాదు, కాకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సహోదరులారా, ఆయన అంటున్నాడు, స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములో అంగాలమైన మనమంతా దేవుణ్ణి సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి. సత్యముతోనూ ఆత్మతోనూ. అసత్యముతో ఆత్మ లేకుండా ఏదో శరీరతో అని అంటే అది ఆరాధన కాదు. ఆరాధన అంటే ప్రైజ్ అండ్ వర్షిప్. దేవుణ్ణి స్తుతించాలి మనసారా, శరీరముతో, ఆత్మతో, ప్రాణముతో, శరీరముతో, ఆత్మతో ఆరాధించేది అసలైనటువంటి ఆరాధన. ఏది ఆబ్సెంట్ అయినా కూడా అది ఆరాధన కాదు. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ లాగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఆరాధన అంటే మైండ్ అనగా మనసు, అనగా ప్రాణము, శరీరము, ఆత్మ దేవుణ్ణి స్తుతించాలి. అప్పుడే దావీదులాగా దేవుని సన్నిధిలో తమ్మును తాము మర్చిపోతారు, దేవునిని స్తుతిస్తారు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రేమ కలిగిన యేసయ్య, దయగలన తండ్రి, పరిశుద్ధాత్ముడా, మీ పాదాల కొందనాలు. బ్యాప్టిస్ట్ చర్చి వనస్థలిపురం మా తండ్రి అందించేటువంటి మా ప్రభువా, ప్రతి చోట సాక్షి సందేశాలను మీ చేతుల దీవించము. వినుచున్న బిడ్డలకు మీ ఆశీర్వాదాలు ఇవ్వండి. ఆరోగ్యం లేని బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. సమస్యలో ఉన్న బిడ్డలకు సమాధానం ఇవ్వండి. నెమ్మది లేని బిడ్డలకు నెమ్మదిని మీరు కలుగు చేయండి ప్రభువా. ప్రతి చోట మా తండ్రి వర్తమానం అందించబడుతుండగా నీ కృప, నీ కాపుదల ప్రతి బిడ్డకిచ్చి ఆధ్యాత్మికంగా బలపడటానికి నీ కృపనివ్వమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం వినుచున్న ప్రతి బిడ్డకును ఈ సందేశాలు అందిస్తున్నటువంటి బ్యాప్టిస్ట్ చర్చి వనస్థలిపురానికి ప్రత్యేకంగా దేవుడు మెచ్చుకొనుస్తున్న సంఘంగా ఉండి, ఆ సంఘం ఒకవేళ మరి విమర్శించినప్పుడు విమర్శకు లోబడి ఆ కరెక్ట్ దిద్దుకునేటువంటి సంఘాలుగా ఉండటకు త్రియేక దేవుడు తోడు నీడగుండి నడిపించునుగాక. ఆమెన్. నింపిన
నా యేసయ్యా నీకు నా వందనం. మేలుతో నా హృదయం తృప్తిపరిచినావు. రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తిపరిచినావు. రక్షణ పాత్రనెత్తి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతింతును నీ నామమును. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. ఊహించలేని. థ్యాంక్ యూ.